హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. చాలా రోజుల తర్వాత. ఇది కూడా న్యూ ఇయర్ వచ్చిన 15 డేస్‌కి నేను పెట్టడం జరుగుతుంది. సో, పెద్దగా ఏం సెలబ్రేట్ చేసుకోలేదు. అందుకే ఈ ముగ్గు క్లిప్ ఒక్కటే యాడ్ చేస్తున్నాననమాట. ఇంకా ఏకాదశి వ్లాగ్ కూడా ఉందండి. ఇది కూడా సాధ్యమైనంత వరకు, ఎందుకంటే బయటకి కంపెనీకి వెళ్ళి వర్క్ చేసుకోవాలి కదండీ! సో, అందుకని నేను ఏకాదశి వరకు వీలైనంత వరకు పూజ చేసుకోగలిగిన వీడియో అనేది తీసి చిన్న చిన్న క్లిప్స్ తీసి యాడ్ చేసి పెడుతున్నాననమాట. ఆ రోజు మార్నింగ్ వేసిన ముగ్గు ఇది. సో, అదే చూపిస్తున్నాను ఇక్కడ. మీరు ఏకాదశి, న్యూ ఇయర్, సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. ఇక్కడ వచ్చేసి సింపుల్‌గా పూజ చేసుకున్నానండి. నేను సత్యభామ గారి అంటే వీడియోస్ ఎక్కువగా చూస్తాను. మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా మతం మారకుండా, మన భగవంతుడికి మనం సాధ్యమైనంతగా ఎలా దగ్గరికి అవ్వాలనేది వాళ్ళు చాలా క్లియర్‌గా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. అందువల్లే నాకు కుదిరినంతలో నేను పూజ చేసుకుంటున్నానండి. అవొచ్చేసి భగవద్గీత, రామాయణం అండి. ఇస్కాన్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే నేను వచ్చేటప్పుడు చూసి తీసుకున్నాను. వాళ్ళెక్కడ మనీ అడగలేదండి. ఏదో నాకు సాధ్యమైనంత వరకు ఎవరన్నా ఇవ్వగలిగితే తీసుకుంటారు గానీ ఎక్కడ డిమాండ్ చేయరు. సో, ఇదొచ్చేసి ఇంకా పండగొస్తుంది కదా! పిల్లలు అందరూ చేసుకుంటూ ఉంటారు. పిల్లలు గూడా ఇక మొఖాలు చూస్తారు కదండీ! అందుకని ఏదో నాకొచ్చినట్టుగా కొంచెం ఒక 4 కిలోలు, 4.5 కిలోలు బియ్యము కడిగి అట్లా ఆరబోసాను. ఫస్ట్ టైం అనమాట. నేను ఎప్పుడూ చేయలేదు మురుకులు, ఈ చెక్కలు ఇవి. సో, పిల్లల కోసమని ఫస్ట్ టైం చేస్తున్నాను మా మమ్మీ హెల్ప్ లేకుండా. హెల్ప్ అంటే అంతకుముందేమి హెల్ప్ తీసుకొని చేసిందాన్ని గూడా కాదు. మా మమ్మీ చేసి పెడితే తినేదాన్ని. సో, అదనమాట. ఫస్ట్ టైం ఎలా వస్తాయా అని నేను చక్రాలైతే చాలా కింద పడి, మీద పడి అయిపోయిందండి. ఆ క్లిప్ మిస్ అయింది. సో, ఇవి చేసింది మాత్రం ఫైనల్ లుక్ అనేది మీకు క్లిప్ యాడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ ఇంకొకటి, ఈ న్యూ ఇయర్ సందర్భంగా నాకు తెలిసినంతలో నాకొచ్చిన డౌట్ అండి. మీ వర్షన్‌లో ఏమనుకుంటున్నారనేది చెప్పండి. ఇండిపెండెంట్‌గా ఉండడం అంటే మీ వర్షన్‌లో మీరేం చెప్తారు? ఈ విషయం గురించి తప్పకుండా కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. నా వర్షన్ ఏంటనేది నెక్స్ట్ వ్లాగ్‌లో మీతో షేర్ చేసుకుంటాను. సో, ఇండిపెండెంట్‌గా ఉండడం అంటే, ఎదగడం, ఉండడం అంటే మీ వర్షన్ మీరేం చెప్తారు అనేది ఒకసారి మీరు కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. సో, ఇక్కడొచ్చేసి నేను బియ్యము ఆరబెడుతున్నానండి. అయితే ఇవి బాగా పలా ఎండాలంట. నాకు తెలవదు. ఏదో తడారిపోయింది గదా అని చెప్పేసి ఆరేసిన ఒక 4 అవర్స్‌కో, 3 అవర్స్‌కో క్యాన్‌లోకి ఎత్తి తీసుకొని పోతే గిర్నీ దగ్గరికి, వాళ్ళేమో కాదమ్మా ఇవి బాగా ఎండాలి అనని చెప్పారు. అట్లయితేనే మురుకులు, చక్రాలు అవే చెక్కలు వస్తాయని చెప్పారు. సో, అందుకని చెప్పేసి మళ్ళీ రిటర్న్ తెచ్చుకున్నాననమాట. ఇదంతా ఏకాదశి రోజు పూజ చేసుకొని, నాకు వీలైనంతలో పూజ చేసుకొని, ఇట్లా అంతా క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకున్నానండి. అస్సలు కుదరలేదు. ఇంకా అదే రోజు పిల్లలు ఎలాగో ఇంటికాడ ఉన్నావు కదా మమ్మీ ఏదైనా చేసి పెట్టు అంటే, ఇంకా ఆ రోజే బజ్జీలు కూడా ప్రిపేర్ చేశాననమాట. సో, అట్లా అస్సలు వీడియో తీయడం కుదరట్లేదండి. ఎందుకంటే టైం ఎక్కువ అవుతుంది. నాకు ఆ ఊరికే డౌటొస్తది అందరూ ఎట్లా తీస్తున్నారా అని. ఆ యాంగిల్ సెట్ చేసుకొని, ఆ ట్రైపాడ్ సెట్ చేసుకొని ఇంకా టైం లెంతీ అయిపోతుంది. అందువల్లే నాకు కుదరక ఇన్ని రోజులు అసలు వీడియోస్ కూడా ఏం పెట్టలేదు. దానికి తోడు ఇక్కడైతే విపరీతమైన చలి అండి బాబు! మార్నింగ్ లేచి పిల్లలకి వండి పెట్టడమే ఎక్కువ అంటే, ఆ చలికి ఆన్ టైంకి వాళ్ళని పంపించి నేను కూడా పరిగెట్టాల్సొస్తుంది. సో, అట్లా వీడియోలు కూడా నెగ్లెక్ట్ అయిపోతున్నాయి. ఎందుకంటే టైం ఓవర్ అయిపోతుంది మరి. నార్మల్‌గా వర్క్ చేసేసరికి 11 అయిపోతుంది. సో, ఇంకా ఇదంతా పెట్టుకొని మళ్ళీ దాన్ని ఎడిటింగ్ అంటే మళ్ళీ మార్నింగ్ 8:00కి పరిగెట్టడం అంటే అస్సలు కుదరట్లేదు.
చూస్తున్నా ఎంతవరకు అవుతదా ఏంటా అని. ఇది కూడా ఇంకా పండుగ రోజుల్లో ఇంటికాడున్నాను కాబట్టి, సరే తీసుకుందాం అన్నట్టుగా తీశాను. చూడాలి భగవంతుడు ఏ రకంగా శక్తి ఇస్తాడనేది. ఇంకిక్కడొచ్చేసి యాక్చువల్లీ ఈ బజ్జీ మిరపకాయలు సీడ్స్ కూడా రిమూవ్ చేయాలి. ఏం కాదులే ఎలా రిమూవ్ చేసినా మా పిల్లలు తినరు అని జెప్పేసి, నేనొక్కదాన్నే తింటాను మిర్చి, మా పిల్లలు తినరు. అందుకే వాము, ఉప్పు మిక్సీ పట్టేసి ఇంకా అందులో స్టఫింగ్ కింద పెడుతున్నాను. కొంతమంది చింతపండు గుజ్జు గూడా పెడతారు గానీ నాకిష్టం ఉండదు. సో, అట్లనే పెట్టి చేస్తున్నాననమాట. ఇంకొకటేంటంటే గ్యాస్ స్టవ్వు ఎప్పటినుంచో నాకు ప్రాబ్లమ్ ఉందండి. సరిగ్గా వెలగదు. ఎన్నిసార్లు చూపిచ్చినా గానీ వాళ్ళొచ్చి బాగు జేసినప్పుడు మందం ఎలుగుతది. తర్వాత సిమ్ జేస్తే ఆగిపోవడము, మంటెక్కువ రాకుండా అట్లా ఉంటది. అట్లని నేనేం పొంగబెట్టాను గానీ మరి ఎందుకో అట్లా అవుతుంది ఊరికే అది. ట్రిప్‌కి 500 అయిపోతున్నాయి. అందుకే వదిలేసాను. మెల్లమెల్లగా ఇంకా ఈసారి చిన్నగా ఒక స్టవ్ కొన్నానండి. ఈ మురుకులు ఇట్లాగా చేసుకోవడానికి ఉంటది కదా అని. ఆ స్టవ్ గూడా ఏదన్నా ఇంటికి ఆడపిల్ల గడప గాని, పొయ్యి గాని పూజిస్తే మంచిది కదా అని జెప్పేసి, మా పాప చేత పూజ చేపిస్తున్నాను. అంటే జస్ట్ అట్లా తుడిచి బొట్లు పెట్టిస్తున్నాననమాట. సో, అది ఇక్కడ. సో, పెళ్లి కాకముందు కూడా మా మమ్మీయే నా చేత గడపకి పసుపు రాసి బొట్లు పెట్టిచ్చడం, దేవుడి పటాలు క్లీన్ చేపిచ్చడం. అప్పుడింకా ఇవి కట్టెల పొయ్యిలుండేయండి నీళ్లు కాచుకోవడానికి. దానికి మంచిగా పేడ, మట్టి ఏసి పొయ్యి ముగుర్లు ఊడిపోతాయి గదా! పండగ టయానికి మంచిగా ముగుర్లేసి పొయ్యలికి చక్కగా పూజ చేయడము, తులసమ్మ దగ్గర పూజ చేయడం అన్నీ చేపిచ్చేది. సో, అట్లాగే నేను కూడా ఏదో చిన్నయి అట్లా చేపిస్తూ ఉంటాను మా పాప చేత. ఇంకిక్కడొచ్చేసి అదిగోండి బొట్లు పెడుతుంది. సో, ఇదనమాట అండి వ్లాగొచ్చేసి. ఎక్కువగా ఏం తీయలేదు. కంటిన్యూషన్ ఏది తీయలేదు. సాధ్యమైనంత వరకు కొన్ని కొన్ని క్లిప్స్ అట్లా తీసుకొని యాడ్ చేశాననమాట. చూడాలి భగవంతుడు దయ వల్ల ఇక ముందు ముందు. ఎందుకంటే అస్సలు కుదరట్లేదండి. ఎవరికన్నా తెలిస్తే కూడా ఏమైనా టిప్స్ ఉంటే షేర్ చేయండి. బయట వర్క్ చేసుకుంటూ వ్లాగ్ కింద ఎలా తీస్తున్నారు ఏంటిదనేది అస్సలు అర్థం కావట్లేదు. వచ్చి మళ్ళీ బట్టలన్నీ ఉతుక్కొని, పిల్లలకి వండిపెట్టి, మళ్ళీ వాళ్ళకి హోంవర్కులు చేయించి, మళ్ళీ రేపటికి మార్నింగ్‌కి ప్రిపేర్ చేసుకోవడానికే టైం ఎక్కువ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఎట్లా లేదన్నా 10:30 11 అయిపోతుంది. మరి ఆ టైంలో మళ్ళీ ఎడిటింగ్ ఇదంతా ఎట్లా అనేది ఐ డోంట్ నో అస్సలు. ఇంకా ఇక్కడొచ్చేసి ఏదైతే మనం కట్ పెట్టి స్టఫ్ పెట్టామో అటువైపు పిండి పెట్టేసి మిగిలిన వైపు అట్లా కొంచెం గ్యాప్ పెట్టుకొని బజ్జీ వేసుకుంటే చక్కగా నీట్‌గా ఉంటాయండి. కుకింగ్‌కి ఎట్లో గట్ల గ్యాస్ స్టవ్ నడుస్తది కానీ ఇట్లా ఏదైనా చక్రాలు, మురుకులు చేయాలంటే ఈ స్టవ్ ఉంటే తొందరగా అయిపోతది. సో, అందుకనే ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడు కొన్నాను నేనది. ఎప్పటినుంచో కొనుక్కుందాం అనుకుంటూ ఉన్నా గానీ కుదరలేదు. సో, అట్లా ఇట్లా చేసి మొత్తానికి స్టవ్ కొనుక్కున్నా అనమాట. ఎలాగో నెక్స్ట్ డే చక్రాలు చేయాలి గదా అని జెప్పేసి, ఇంకా దాని మీదే అది పెట్టేసుకొని బాండీ ట్రైలేసా అనమాట బజ్జీలు ఫస్ట్. సో, అట్లా బజ్జీలు బానే వచ్చాయి. మధ్య మధ్యలో టప్ టప్‌మని పేలుతున్నాయి. ఎందుకు పేలుతున్నాయో అర్థం గాలేదు. సో, అది. ఇంకేంటండి, మిగిలిన సంక్రాంతి, భోగి, కనుమ ఈ ఈటిలో తీసిన వ్లాగ్స్ ఏవైతే ఉన్నాయో నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. బట్ మర్చిపోకండి, ఇండిపెండెంట్‌గా ఎదగడం, ఇండిపెండెంట్‌గా ఉండడం అంటే మీ దృష్టిలో మీ వర్షన్ ఏం చెప్తారు అనేది తప్పకుండా షేర్ చేయండి. సో, నా ఆన్సర్ వచ్చేసి నేను నెక్స్ట్ వ్లాగ్‌లో మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఇక్కడొచ్చేసి అవి పేలుతూ ఉంటే భయపడుతున్నానని నవ్వుతున్నాడు మా బాబు. వాడిని చూసి నేను నవ్వుతున్నాను. ఫైనల్‌గా చేస్తా గానీ టేస్ట్ బాగొస్తాయి గానీ కొంచెం భయపడతా డీప్ ఫ్రై ఐటెమ్స్ ఇట్లాంటివంటే. సో, ఫైనల్‌గా అయితే బజ్జీలు చాలా బాగొచ్చాయనమాట. ఇలా నా న్యూ ఇయర్, ఏకాదశి వ్లాగ్ అనేది ఎండ్ అయిపోయింది. మీరు ఎలా జరుపుకున్నారనేది కూడా నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. ఇంకా
సాధ్యమైనంత వరకు ట్రై చేస్తున్నానండి. కానీ కుదరట్లేదు. ఏమైనా టిప్ ఉంటే చెప్పండి. నిజంగా చాలామంది అసలు ఎట్లా చేస్తారనేది కూడా నాకు నో ఐడియా అస్సలు. నైట్ అంతా 11 వరకు వర్క్ చేసి, మళ్ళీ మార్నింగ్ ఆఫీసులకి పరిగెడుతూ కూడా వ్లాగ్‌లు ఎలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. సో, నిద్ర ఎక్కడ సరిపోతుంది, ఏంటిదనేది కూడా తెలవట్లేదు. ఫైనల్ లుక్ వచ్చేసి ఇదండి బజ్జీలు. చూసారా చాలా బాగొచ్చాయి. క్రంచీగా అది మంచిగా ఉడికిపోయి మిర్చి బాగొచ్చాయన్నమాట. సో, మరొక మంచి వీడియోతో కలుస్తానండి మరి. ఉంటాను. లక్ష్మీ రమణ గోవింద గోవింద.